ఎంత ఇవ్వాలి? 100కి 10 వందలు వసూలు చేస్తా. 50. నేనేం కాదు, మా తమ్ముడు వైరాగడని మా తమ్ముడు అమ్మిచ్చారు. అది వాడి దగ్గరే ఉంది, వేరే వాడు పంపుకున్నాడు. వాడు చేయడం శాశ్వతంగా ఉంటారు. వాడక్క ముంబై నుంచి వచ్చింది, చరిత్ర చెబుతా. నాకు తెలియదు అనుకున్నా. వీళ్ళందరూ బంగారం ఇస్తుందనే పట్టువర్తలు అయిపోరు. ముంబైలో ఎక్కడుంటూ వచ్చేది మేము అడ్రస్లతో సగా చెబుతా. నువ్వెందుకు వెళ్తామంటే తిరుగుతూ ఉంటా దేశాలమ్మటి. ఇప్పుడన్నా ఒప్పుకున్నాడు చూసావా? ఈ ఇల్లు పోగొట్టుకున్న 50,000. నీకు ఇల్లు వచ్చిందా? అనిలే ఆవిడ దాన్ని మోసం చేస్తే ఎవడు బాగుపడు. దరిద్రం నా దరిద్రం. పెళ్లి కాలేదు, కొద్దిగా 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. అడుగు కొరమేళ్ళు ఉన్నాయంటుండు. పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నీకు. బండి పక్కన ఆయనకి కాబట్టి ఒకటే పీసి అలా 40 కిలోల పీస్ తెప్పించాం. ముళ్ళు లేకుండా చేప కావాలి దుర్గారావు అన్నావు చూడు. మన అమ్మాయి ఆడ పెట్టింది, వీళ్ళు కొత్తగా కొట్టు పెట్టుకున్నారు. వెళ్ళిపో. లేదు లేదు దుర్గా, అంత దూరం వెళ్ళలేనులే, నా నీ దగ్గరే తీసుకుంటానులే బొచ్చులు అనుకుంటే తీసుకుంటా. సోనా ఫిష్ అంటే సంవత్సరం చేప అంతే. కాటిచ్చావా లేకుండా కొరమేళ్ళు ఆయనకి 2 వచ్చినాయి. లేకపోతే నేను ఇంత 2 ఉన్నాయి. ఆయనకి పెద్ద ఆయనకి సోనా ఫిష్ అమ్ముతున్నావు. నేను అమ్మాయి భవాని మనవరాలు ఆడ పెట్టుకుంది సొంతంగా తోటకెళ్తా. ఇలా ఒకటే పీస్ 40 కిలోలు తెప్పించాం. 40 కిలోలు చేప ఒకటే. నుంచో గుడ్ల మీద రాకుండా ఉంటాయి. కిలోలు లెక్కన ఇస్తున్నాంలే. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. కిలో 600 చేసి ఇస్తే నీకు 500 కాడికి ఇస్తా అంతే. ఉండేలే ఆడాగు. మనోళ్ళు ఎవరు నుండి చెప్పురా, భలే ఉంటుంది. మటన్ ఉన్నట్టు ఉంటుంది, చేప ముళ్ళు కూడా ఉండదు. ఆయన ఎస్ఐ గారు రిటైర్డ్ తింటే కదా తెలిసేది అట్టుండేది. ఆయన పండు జాబు తిన్నాడు. ఆయన పండు జాబు తిన్నాడు. నక్కలోళ్ళు తెచ్చి పార్కాడ మేము మా చిన్నప్పుడు అడిగితే మనం అన్ని తెప్పిస్తున్నావయ్యా. 5 కిలోలు నాకు కావాలంటే 5 కిలోలు లేదన్నా కానీ, పండుగప్ప కానీ గోల్డెన్ ఫిష్ కానీ ఏదన్నా. సరే నేను కాదంటలేదుగా. దేవుడు ప్రతి జంతువుకి ఎన్ని రకాలు ఇస్తాడో అన్ని మాటలు మాట్లాడకూడదు. తలకాయ అంతే ఉంచాను బాగుంటుంది. హై హై పువ్వు ఉంది, ఏమంటావా? ఈ మా చిన్న ముక్కలా రౌండ్ ముక్కలా?
ఎప్పుడు కొట్టు చేసుకుంటా నువ్వు డబ్బులు చూసుకో, తర్వాత ముక్కలు ఎద్దు. కానీ నువ్వు కొట్టు మాయా, నువ్వు కొట్టు. 50 అమ్మాయికి మార్చుకరా ఎప్పుడు కూడా వేస్తావుగా ఏంది ఇవాళ చేపల మీద కొట్టుకులాడింది 40 సంవత్సరానికి